తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా విమర్శించింది. కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, మేము అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజుల కూడా అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు వాళ్ళే చెప్పారు. ఇప్పటికి 80 రోజులు అయిపోయింది. ఇలా 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఏం చేస్తున్నారు? 2 గ్యారెంటీలు ఇస్తారు. ఏమి ఇస్తారట? 500 రూపాయల సిలిండరు, 200 యూనిట్ల గ్యాస్ కరెంటు ఫ్రీ. అది కూడా ఎవరికి? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీలు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, 10 లక్షల మంది రేషన్ కోసం ఎదురుస్తున్నారు, దరఖాస్తు చేసుకోమని చెప్పన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అలా ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే ముందు ఏం చేయాలి? ఎవరైతే 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళతో పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 5 లక్షల కోట్లు అప్పు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు? మరి 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము అమలు చేయకపోతామని చెప్పి మళ్ళీ మాయమాటలు నమ్మించి మోసం చేస్తారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి.